హాయ్ అండి. మనం కూరలు తెస్తాం కదా, అయితే మన ఇంట్లో టీ షర్ట్ ఏమైనా పాత అయిపోతుంది కదా. ఇక చూడండి, ఇలాగా కూరల బాక్స్, ఫ్రిడ్జ్ బాక్స్ ఉంటుంది కదా, ఇక ఇలా వేసేసి నీట్గా ఉంటాయి, కుళ్ళవు కూడాను ఫ్రిడ్జ్లో. ఇక ఇలా టీ షర్ట్ వేసేసి మన కూరలన్నీ కవర్లో పెట్టి, నీరు రాదు కిందకి, బాక్సులు అడుగు నీరులాగా వస్తుంది కదా, రాదు. ఇగో అన్ని కూరలు ఇలాగా కవర్ పెట్టి అన్నీ ఇలా సర్దేసుకోవడమే. బోర్డు కూరలు పడతాయి, నీట్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇవాళ సండే మార్కెట్ తెచ్చాము కదా, అన్నీ కట్టేసాను. ఇక అన్నీ ఇందులో పెట్టిస్తాను. నీట్గా శుభ్రంగా ఉంటుంది. కవర్లో నీరు రాదు, జల్దీ కుళ్ళదు. ఎక్కువ రోజులు ఉన్నా కొంచెం తడి కవర్ అయిపోతుంది కదా, అవ్వదు. ఇక ఇలా పెట్టి చూడండి మీరు. పాత టీ షర్ట్ ఏమైనా ఉంటే ఇక ఇలా అన్ని కవర్లో కట్టేసి ఇలా పెట్టడమే. ఫ్రెష్గా ఉంటాయి కూరలు. క్యారెట్ అవి కొన్ని రోజులు, క్యారెట్ ఒక వారం ఉంటే తడికి కుళ్ళిపోతూ ఉంటుంది. క్యారెట్ కొంచెం పాడైనట్టుగా, ఇలా అవ్వదు. నీట్గా ఉంటాయి అన్ని కూరలు. ఇలా కట్టడం, నింపడం, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజులైనా, మరి 2 వారాలకు ఒకసారి తెస్తాం కనుక ఫ్రెష్గా ఉంటాయి కూరలు ఇలా పెట్టేస్తే. టమాటాలు పెట్టవచ్చు, జాగా లేకపోతే విడిగా పెట్టవచ్చు. చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి. తర్వాత నిమ్మకాయలు 2 నెలలు అయినా సరే ఇంత చెక్కు చెదరదు. చూపిస్తాను నేను మీకు. అల్లం ఎప్పుడు కవర్లో పెట్టి ఉంచకూడదు, ఒక బాక్స్లో పెట్టాలి. మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు తీసుకుని కడుక్కోవాలి. ఇదేమో పచ్చిమిర్చి, కరివేపాకు. నెల రోజులైనా కరివేపాకు ఇగో ఇలాగే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు కడుక్కోవడం, వంటల్లో వేసుకోవడం. ఇగో ఈ పచ్చిమిర్చి, దీని కింద జాలీలా ఉంటుంది, దాని కింద 2 బాక్సుల, బాక్సు ట్రేలా ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, ఇలాగా మనం మొలకలు అవి వచ్చేలాగా పెడతామన్నమాట. శనగలు, పెసర్లు, కింద కరివేపాకు, మధ్యలో ఇది నిమ్మకాయ బాక్సు. ఇంత పిసర్ పాడవద్దు, నెల పైన అయిపోతుంది. నేను అలా తెచ్చి స్టాక్ అందులో పెడుతూనే ఉంటాను, రోజు తాగుతామని. నీట్గా ఉంటాయి నిమ్మకాయలు, కుళ్ళవో, పసుపుగా అవ్వో, పాడవో. చూసారు కదా, చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలాగ నీట్గా ఉంటుంది. కూరలు కూడాను మనం తడి అనిపించదు ఫ్రిడ్జ్లో పెడితే. ఇలా కవర్. ఇదేమో అల్లం బాక్స్. కవర్లో ఎప్పుడూ అల్లం అవి పెట్టకూడదు. ఇలా బాక్సుల్లో పెట్టేసామనుకోండి, మాకు కావలసినప్పుడు ముక్కలు కడిగి మనం వాడుకోవచ్చు. నీట్గా ఉంటుంది బాక్సు. ఇలాగా అల్లం, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. మన ఆకుకూరలు వెనక ఆకు పైనుంచి వెనక నుంచి కవర్ కట్టేయాలి. పుంటికూర, కొత్తిమీర, అది అలాగే పెట్టేయచ్చు. మొదట్లో కవర్. ఇది ఫ్రిడ్జ్. చూపిస్తాను చూడండి. బాక్స్ పెట్టేద్దాం. నీట్గా ఉంటుంది కూరలు పెట్టుకుంటే. ఇక ఇది ఇలా పెట్టేయచ్చు. ఎన్ని పడితే అన్నీ పెట్టండి. టమాటాలు మీద దాంట్లో పెట్టుకోండి. పడితే టమాటాలు కూడా పెట్టేయండి. చెక్కు చెదరదు, టమాటా పాడవదు. 2 వారాల దాకా తేను, నీట్గా ఉంటాయి కూరలన్నీ శుభ్రంగా. పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయలు అన్నీ ఎలా పెట్టినో అలాగే ఉంటాయి. కావాల్సినప్పుడు తీస్తాను, వాడతాను. ఇగో ఇది అల్లం కదా, ఈ అల్లం ఇప్పుడు 2 వారాల దాకా వాడతాను. కావాల్సినప్పుడు తీసి కడిగి వాడేసుకుంటా. బాక్సులో అలాగే ఉంచుతా. మళ్ళీ 2 వారాలకు ఒకసారి కొబ్బరికాయలు అలాగే కడిగేసి ఇప్పేసి పెట్టేస్తాను. పాడవు కొబ్బరికాయలు, పసుపుతనం రాదు. ఇగో నిమ్మకాయలు చూసారా, 2 వారాలకు ఒకసారి డబ్బా కడిగి ఆరబెట్టి మళ్ళీ నిమ్మకాయలు తెచ్చి వేస్తాను. రోజు పొద్దున్న తాగుతాం కనుక నిమ్మకాయలు స్టాక్ పెడతాను. ఇంత పసుపు రాదు, పాడవదు, ఏం లేదు. చూసారు కదా. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు బాక్స్. చూపిస్తాను. ఇక ఈ బాక్స్లో కవర్లో ఎప్పుడు పెట్టకూడదు, ఒక బాక్స్లో అది పెడితే నీట్గా ఉంటాయి పచ్చిమిర్చి. కింద ఏమో కరివేపాకు ఉంది. ఎలా ఉన్న పచ్చిమిర్చి అలాగే ఉంటుంది, పాడవదు, కుళ్ళదు.
మనం కావాల్సినప్పుడు వాడుకుంటాం. చిన్న ఫ్రిడ్జ్కి చిన్న కోళ్ళు చూశారు కదా. మీరు ఎలా పెట్టుకుంటారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.